హాయ్ ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మహిళామణులకు ఒక శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మహిళలు ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్న సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీపై స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ అప్డేట్ గురించి క్లియర్గా తెలుసుకోవాలని ఉందా? అలాగే ఫ్రీ బస్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఒక శుభవార్త తెలిపింది. అది ఫ్రీ బస్ జర్నీ. అయితే ఈ ఫ్రీ బస్ జర్నీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు అయ్యి ఉండాలి. అంటే సపోజ్ పక్క రాష్ట్రాలు అయిన తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉంటారు. వారికి మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ అనేది వర్తింపజేయదు. అయితే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించేందుకు ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దానిపై మరో స్పష్టత ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. శ్రీశైలం జిల్లా పర్యటనలో ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యానికి సంబంధించి ముఖ్యమంత్రి మహిళలకు ఊహించని షాక్ అనేది ఇచ్చారు. మహిళలకు ఫ్రీ టికెట్ జర్నీ కేవలం జిల్లా పరిధికి మాత్రమే వర్తిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీశైలం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు గారు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని మరోసారి ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వానికి 2 కళ్ళ లాంటివని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఏపీలోని మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఉచితంగా తిరగవచ్చని భావించారు. తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మి పథకం తరహాలో ఏపీలో కూడా అమలు చేస్తారని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏ జిల్లాలో ఉన్న వాళ్లకు ఆ జిల్లాకే పరిమితమని చెప్పడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ జర్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.